అండ్ వెల్కమ్ టు తైవ్యూ. వారణాసికి ఇంకో 80 days షూట్ బ్యాలెన్స్ ఉందంట. రాజమౌళి గారే చెప్పారు. ఆల్సో మూవీ కోర్ ఎమోషన్ గురించి కూడా చెప్పారు. ఆ కబుర్లతో పాటు ప్రభాస్ గారి ఫౌజీ డెడ్ లైన్ అని వస్తున్న వార్తలు, పెద్ద ఓటీటీ రిలీజ్ అప్డేట్, ఈసారి దసరాకి లైన్ గట్టిన తెలుగు అండ్ తమిళ్ సీనియర్ హీరోల సినిమాల కబుర్లతో పాటు ఇంకొన్ని మంచి మంచి కబుర్లు మీకోసం తీసుకొచ్చేసా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే రావ్ బహదూర్ నాకైతే నచ్చిందండి. కానీ సినిమా మిక్స్డ్ రియాక్షన్స్ క్రియేట్ చేస్తుంది. కొంతమందికి ఎగ్జైటింగ్ గా అనిపించవచ్చు, కొంతమందికి అనిపించకపోవచ్చు. టెక్నికల్లీ అయితే బ్రిలియంట్ ఫిల్మ్ ఇది. నాగబంధం సినిమా అయితే నచ్చలేదండి, చాలా డిసప్పాయింట్ చేసింది. రొటీన్ అనిపించింది. గుర్తుకొస్తున్నాయి డీసెంట్ ఉందండి. 7 episodes ఉండే ఈ ఈటీవీ విన్ సిరీస్ లో ఫస్ట్ 3 episodes అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. తర్వాత అక్కడ నుండి పికప్ అయ్యి లాస్ట్ 2 episodes ఎమోషనల్ చేసింది. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే లెనిన్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ లోనే చాలా రివీల్ చేశారనిపించింది. బట్ ఒక ఇంటెన్స్ విలేజ్ డ్రామా ఫీల్స్ అయితే ఇచ్చింది. టాక్సిక్ మూవీ నుండి ఫిమేల్ లీడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక ప్రోమో వదిలేరు. మూవీ August 26th కి రిలీజ్ అవుతుంది. హ్యాపీ జర్నీ టీజర్ వచ్చింది. మంచి ఎమోషనల్ రైడ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఆల్సో మేఘామ్ శ్రీహరి హీరోగా చేస్తున్న స్టూడెంట్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే ఇరుముడి మూవీ నుండి ఇరుముడి కట్టు సాంగ్ రిలీజ్ అయింది. ఓసారి వినేయండి మీరు కూడా. అండ్ గుర్తుపెట్టుకోండి, సినిమాలో ఇంకో అయ్యప్ప సాంగ్ కూడా ఉండబోతుంది. అదే మనందరి ఫేవరెట్ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి పాట. సమ్మర్ హాలిడేస్ మూవీ నుండి క్రష్ అనే క్యూట్ లవ్ సాంగ్ రిలీజ్ అయింది. ఓ సుకుమారి మూవీ నుండి ప్రేమ ప్రేమిస్తున్న సాంగ్ వచ్చింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే రీసెంట్ గా రాజమౌళి గారు వారణాసి గురించి మాట్లాడుతూ ఆఫ్రికా వైల్డర్నెస్ నుంచి అంటార్క్టికా ఐస్ కింగ్డమ్ వరకు, రామాయణం దేవుళ్ల నుండి నేషనల్ డిజాస్టర్స్ వరకు ఇమాజినేషన్ కి మించిన ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో వారణాసి మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని చెప్తూనే ఇంత పెద్ద విజువల్ స్పెక్టికల్ లో ఆ కోర్ ఎమోషన్ మాత్రం ఒక తండ్రి కొడుకు మధ్య ఉంటుంది అని చెప్పారు. వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఆగండి ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం. అక్కడ విన్నారా, నేషనల్ డిజాస్టర్ అంట. అంటే ఇండియాలో రియల్ గా జరిగిన ఏదైనా డిజాస్టర్ ని మూవీకి లింక్ చేస్తారంటారా? సర్లే, డీకోడింగ్ తర్వాత చేసుకుందాం. వీటితో పాటు వారణాసి బ్యాలెన్స్ షూటింగ్ గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేసారు. లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టుగా మెజారిటీ ఆఫ్ ద షూటింగ్ అయిపోయిందంట. ఇంకా కొన్ని స్మాల్ సీన్స్ ఉన్నాయంట. వాటిని ఇంకో 80 days లో షూట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు నాకు వచ్చిన కొత్త డౌట్ ఏంటంటే, బాబు అక్టోబర్ అండ్ నవంబర్ కి వారణాసి షూట్ నుండి విడుదలైపోతే ఫోకస్ నెక్స్ట్ సినిమా ఏం చేయాలి అనే దాని మీద పెడతారా, లేకపోతే రిలీజ్ వరకు ఆ 5-6 months ఓన్లీ వారణాసి ప్రమోషన్స్ మీదనే కూర్చుంటారా? బికాస్ నాకు పెద్ద డౌట్ అదే. వారణాసి లాంటి సినిమా తర్వాత బాబు ఎలాంటి సినిమా చేస్తారా అని. ఆగవమ్మా, ముందు వారణాసి గురించి ఆలోచిద్దాం అంటారా? సర్లే, అలా కానివ్వండి. ఫౌజీ ప్రమోషన్స్ లో కదలికొచ్చినట్టే ఉందండి. గాలైతే అలానే వీస్తుంది. మరి మ్యాటర్ ఏంటంటే, ఫౌజీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కున్న ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ మూవీని ఎలా అయినా సరే ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలి అని కండిషన్ పెట్టారంట. సో దాన్ని బట్టి ఈ ఇయర్ రిలీజ్ అవ్వకపోతే వేరే ఓటీటీ వెతుక్కోవడమో, లేక ఈ ఓటీటీ ప్లాట్ఫామే కొనుక్కున్న ప్రైస్ లో కోతలు కోయడమో జరగొచ్చు అనేది ఒక గాలి వార్త. సో ఈ ఇయర్ డిసెంబర్ కల్లా ఫౌజీ ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటున్నారు. త్వరలోనే టీజర్ ఆర్ సాంగ్ కూడా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. ఏదైతేనే ఇప్పటి వరకు ఒక్క సరైన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండా దాచిన సినిమా నుండి కొత్త అప్డేట్ రాబోతుంది. అదే చాలు. అదే చేత్తో రిలీజ్ డేట్ కూడా చెప్పండి సార్, ప్రశాంతంగా వెయిట్ చేస్తాం. ఇక స్పిరిట్ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి అనంత్ శ్రీరామ్ గారు 2 songs లిరిక్స్ ఇచ్చారంట. ఇంకా 3rd song జరుగుతుందని చెప్పారు. అండ్ మూవీలో వైలెన్స్ వేరే లెవెల్లో ఉంటుందంట. అలా అని మనం అనుకునే ఈ రక్తపాతం కాదు, ఇది ఇంకో రకం వైలెన్స్. యానిమల్ తో పోలిక కూడా ఉండదు అని చెప్తున్నారు. బట్ సాంగ్స్ కి వచ్చేసరికి ఈ వైలెన్స్ కి ఆపోజిట్ గా మంచి పోయిటరీ ఉంటుంది అని ఆయన చెప్పారు. అండ్ ఎక్కడ విన్నా షూట్ అయితే యమ స్పీడ్ గా అవుతుందని అంటున్నారు. మరి సందీప్ వంగ మన డైనోసర్ ని ఎలా చూపించబోతున్నారో ఏంటో. ఫైనల్లీ ఉంటుందా లేదా అని దాగుడు మూతలాడుతున్న ద గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఎన్టీఆర్ గారు లీడ్ గా, త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేయబోతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. రిలీజ్ చేసిన ఒక్క పోస్టరే చాలా డిస్కషన్స్ ని పుట్టించేసింది. అండ్ ఈ కథని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొన్ననే ఒక వీడియో చేసాం, ఛానల్లో ఉంటుంది, చూసేయండి. రామ్ చరణ్ గారి రీసెంట్ ఫిలిం పెద్ది ఈ July 9th నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫైనల్లీ అండి, జైలర్ 2 మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మూవీ దసరా టైంలో October 15th కి రిలీజ్ అవబోతుంది. అండ్ అఫీషియల్ కాదు గానీ బయట వినిపిస్తున్న టాక్ బట్టి చిరంజీవి గారి విశ్వంబరాని కూడా ఈ దసరా టైంలోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. నిజమైతే ఇద్దరు లెజెండరీ స్టార్ మూవీస్ ఒకే టైంలో చూడొచ్చు మనం. అయ్యో
అయ్యయ్యో ఇంకో లెజెండ్ ని మర్చిపోయా. విక్టరీ వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో చేస్తున్న ఆదర్శ కుటుంబం మూవీ October 2 కి రిలీజ్ అవుతుంది. ఇది అఫీషియల్ న్యూసే. అండ్ లెజెండ్ బాలయ్య బాబు NBK 111 కూడా దసరాకి రావచ్చు అని అప్పట్లో గుసగుసలు వినిపించాయి గానీ ఇంకా క్లారిటీ రావాలి దాని మీద. అప్పుడు వస్తుందా లేక నెక్స్ట్ పండగకి వస్తుందా అనేది చూడాలి. అండ్ నాగార్జున గారు అయితే కింగ్ 100 గురించి ఎలాంటి గుసగుసలు లేకుండా గమ్మున షూటింగ్ గాని చేస్తున్నారు. చూద్దాం, నెక్స్ట్ మంత్ ఆయన బర్త్డే ఉంది కదా, అప్పుడు సౌండ్ చేస్తారేమో. జయ జానకి నాయక 100 కోట్లు కొట్టేసింది. కలెక్షన్స్ కాదండి, యూట్యూబ్ వ్యూస్. ఈ మూవీ హిందీ వర్షన్ 100 crore వ్యూస్ క్రాస్ చేసి న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. వాహ్, వాట్ డైలాగ్ అండి. జననాయకన్ మూవీకి విముక్తి దొరికినట్టే ఉందండి. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు ఈ జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. తలపతి ఫ్యాన్స్ రెడీ ఉండండి. జై భీమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ తో సూర్య ఇంకో మూవీ చేయబోతున్నారు. హోంబలే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ఫిమేల్ లీడ్ గా మన పావడమల్లి కాయిదు లోహర్ యాక్ట్ చేయబోతున్నారు. అండ్ సాయభ్యంకర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రామ్ పోతినేని ఓన్ డైరెక్షన్ లో చేస్తున్న నియో నాయర్ మూవీ పూజ సెరమనీ అయింది. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కి డైరెక్షనే కాదు, స్టోరీ అండ్ హీరో కూడా రామ్ పోతినేనే. ఇవన్నీ రిపీట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అప్పుడే కాదులేండి, మూవీ November 19th కి రిలీజ్ అవుతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. చాలా రోజులకి మళ్ళీ మన అల్లరోడు కామెడీ ట్రాక్ ఎక్కారండి. అల్లర్ నరేష్ గారు తన 65th ఫిల్మ్ గా రంభా ఊర్వశి మేనక అనే ఒక సోషియో ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈవీవి సత్యనారాయణ గారి అబ్బాయి ఆర్యన్ రాజేష్ గారు ఈవీవి సినిమా ప్రొడక్షన్ లో ప్రొడ్యూసర్ గా ఒక కొత్త సినిమా స్టార్ట్ చేశారు. హీరోగా కోట్ ఫేమ్ హర్ష్ రోషన్ యాక్ట్ చేస్తున్నారు. బలగం ఫేమ్ వేణు ఎల్దండి డైరెక్ట్ చేస్తున్న ఎల్లమ్మ షూట్ స్టార్ట్ అయిందంట. ఈ మంత్ నుండి దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారంట. పోన్లేండి, ఫైనల్లీ సినిమాకి ఒక కదలిక వచ్చింది. రాజు వెచ్ రాంబాయ్ డైరెక్టర్ సాయిలు తన నెక్స్ట్ మూవీ రీసెంట్ గా గోదావరి గట్టు పైన మూవీ చేసిన సుమంత్ ప్రభాస్ తో చేయబోతున్నారంట. జై హనుమాన్ మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ అయిందంట. మూవీలో రిషబ్ శెట్టితో పాటు రానా దగ్గుబాటి కూడా యాక్ట్ చేస్తున్నారు. చాలా డేస్ నుండి షూట్ జరుపుకుంటున్న సాయి దుర్గా తేజ్, మీరు విన్నది కరెక్టే, ఆయన పేరు సాయి దుర్గా తేజే. సంబరాల ఏటిగట్టు మూవీ ఆఖరి స్కెడ్యూల్ ఫైనల్లీ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో వేసిన ఒక మ్యాసివ్ సెట్ లో ఈ స్కెడ్యూల్ జరుగుతుందంట. త్వరలోనే మూవీ టీం రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారంట. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ ఐ నోబడి మూవీ July 9th కి రిలీజ్ అవుతుంది. లెనిన్ మూవీ July 10th కి రిలీజ్ అవుతుంది. వాసుదేవ సుతం మూవీ July 10th కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే కన్నప్ప మూవీ యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సిరీస్ గుర్తుకొస్తున్నాయి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. వీరభద్రుని రహస్యం ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. సూపర్ సుబ్బు సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం మూవీ మాలీవుడ్ టైమ్స్ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ సిరీస్ ప్రీతం అండ్ పెడ్రో జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇసకపట్నం సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మగిలే మేర్ మ్యాజికల్ గర్ల్స్ ఇంక్ సీజన్ 2 July 5th నుండి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. స్పార్క్స్ ఆఫ్ టుమారో July 5th నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. స్కెలిటన్ నైట్ ఇన్ అనదర్ వరల్డ్ సీజన్ 2 క్రంచీ రోల్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.